ఆరోగ్యశ్రీ ఉన్న పైసలు కట్టాల్సిందే. రోగులను దోచుకున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ రేట్లు పెంచిన ఆగరి దోపిడీ అంటూ చూస్తున్నాం. సో దామోదర రాజనరసింహ గారు ఇప్పటికైనా కానీ కళ్ళు తెరవండి, మీ మొద్దు నిద్ర ఆపండి. మీ మొద్దు నిద్ర ఆపి ఈ కార్పొరేట్ మాఫియా పైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. కార్పొరేట్ మాఫియా పైన, ఎందుకు అంటే కార్పొరేట్ వైద్య మాఫియా ఈరోజు మధ్యతరగతి పేద బడుగు బలహీన వర్గాలకు ఈరోజు శరఘాతంగా మారిన విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏదో సంస్కరణలు చేస్తామంటూ మాట్లాడితే కుదరదు. గతంలో కేసీఆర్ హయాంలో జరిగినటువంటి దోపిడే ఈరోజు ప్రభుత్వాలు మారిన అదే దోపిడీ కంటిన్యూ అవుతోంది. దీనిపైన దామోదర రాజనరసింహ గారు, హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ గారు స్పందించాల్సిన అవసరం అయితే ఉంది. దయచేసి మీ మొద్దు నిద్ర వీడండి, వీడి దయచేసి ఈ హాస్పిటల్లో జరుగుతున్న దోపిడీ పైన దృష్టి పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా ఈ విషయంలో సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. మీరు కూడా కార్పొరేట్ వైద్య మాఫియాకు తొత్తులుగా మారుతామంటే ఖచ్చితంగా తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తున్న విషయంలో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. స్కీమ్లో వచ్చే రాడ్స్ స్టంట్ సెకండ్ క్వాలిటీ అని బుకాయింపు, హై క్వాలిటీ వాడాలంటూ కౌన్సిలింగ్, 50,000 దాకా వసూలు, డాక్టర్ ఛార్జీలు, ఇతర సర్వీసుల పేరుతో 20,000 వరకు ఛార్జ్, చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని ఆసుపత్రులతో అదే తీరు. ఫిర్యాదు చేద్దామంటే కనిపించని కంప్లైంట్ బాక్సులు అంటూ చూస్తున్నాం. కంప్లైంట్ బాక్సులు ఉండవు, తనిఖీలు ఉండవు. అసలు కార్పొరేట్ మాఫియా ఏదైతుందో వసూలు చేస్తున్నట్టు ఫీజుల్లో కనీసం ఒక నిబద్ధత ఉండదు. ఆ నిబంధనలు పాటించరు, ఏవి పాటించరు. మీరు మాత్రం మొద్దునిద్ర పోండి, మీకు అదే చాతనవుతుంది. అది తప్ప వేరే చాత కాదని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అరే కార్పొరేట్ మాఫియా యశోద లాంటివి కానీ, అపోలో లాంటివి కానీ, ఇటు మిగతా హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో దోచుకుంటా ఉంటే మీరు అప్పనంగా వాళ్ళు ఇచ్చేటువంటి కమిషన్లకు కకృతి పడి ఇంకా మీరు అడ్జేస్తూ ఉన్నారు, వాళ్ళకు తాబేదారుగా వ్యవహరిస్తున్నారు. కార్పొరేట్ వైద్య మాఫియాకి దామోదర ఈరోజు మీరు బుకాయిస్తూ ఉన్నారా, లేదంటే వాళ్ళకు తాబేదారుగా వ్యవహరిస్తున్నారా? ఎందుకు మీరు తాబేదారుగా వ్యవహరించాలి? ఈరోజు ఆరోగ్యశ్రీ పైన ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే మీరు ఎందుకు కళ్ళపై చూస్తూ ఉన్నారు? దయచేసి మరొక్కసారి చెప్తాను, మీరు మొద్దునిద్ర వీడండి. దామోదర గారు మొద్దునిద్ర వీడండి. వీడి కార్పొరేట్ మాఫియా పైన చేస్తున్నటువంటి మాఫియా ఏదైతుందో దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.